మీరు థాయిలాండ్ వెళ్దాం అనుకుంటే ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే అక్కడ జరుగుతున్న కామన్ స్కామ్స్ అండ్ మెయిన్‌లీ మనం ఫుల్‌గా ఎంజాయ్ చేయాలంటే ఎలాంటి ప్లేసెస్‌కి వెళ్ళాలి విత్ లొకేషన్ పిన్ పాయింట్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. థాయిలాండ్ వెళ్ళే బ్యాచిలర్స్ మోస్ట్ కామన్‌గా ఫేస్ చేసే స్కామ్ లేడీ బాయ్ స్కామ్ ఆర్ ఫ్రీలాన్సర్ స్కామ్. పటాయా బీచ్ రోడ్‌లో చాలా మంది అందమైన అమ్మాయిలు మీకోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. కంగారు పడి వాళ్ళని మీ రూమ్‌కి తీసుకెళ్లొద్దు. ఎందుకంటే ఒక్కవేళ మీరు రూమ్‌కి తీసుకెళ్ళాక అది అమ్మాయి కాదు లేడీ బాయ్ అంటే అమ్మాయి రూపంలో ఉన్న ఒక అబ్బాయి అని తెలిసాక వెళ్ళిపోమంటే వెళ్ళరు. మీ దగ్గర నుండి మనీ వసూలు చేశాకే, డబ్బులు వసూలు చేశాకే వాళ్ళు వెళ్తారు. ఒకవేళ మీరు డబ్బులివ్వను అని అంటే మీరు రెంట్ తీసుకున్న రూమ్‌లో టీవీ గాని ఏదో ఒకటి ఉంటుంది కదా! అవి పగలగొట్టేస్తారు. లేదా మీ దగ్గరున్న వాల్యుబుల్ ఐటెమ్స్ లైక్ ఫోన్, వాచ్ ఇలాంటివి ఏమైనా పట్టుకొని వెళ్ళిపోవడానికి చూస్తారు. సో, మీరు రూమ్‌కి తీసుకెళ్ళే ముందే క్లియర్‌గా అడగండి. వాళ్ళు లేడీ బాయా ఆర్ లేడీయా అని. వాళ్ళ దగ్గర ఐడీస్ కూడా ఉంటాయి. ఆ ఐడీ చూపించమంటే చూపిస్తారు. అవి తీసుకొని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడే వెళ్ళండి. ఒకవేళ మీరు తీసుకెళ్ళిన అమ్మాయి లేడీ అయినా సరే మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. బికాజ్ వాళ్ళు మీ రూమ్‌కొచ్చాక మీకు డ్రగ్ ఇచ్చి పడుకోబెట్టి మీ వాల్యుబుల్స్ తీసుకెళ్ళు అని వెళ్ళిపోవచ్చు. అందరు అమ్మాయిలు ఇలా ఉంటారని చెప్పను. బట్ కొంతమంది గ్యాంగ్స్‌తో టై అప్ అయ్యి ఉంటారు అమ్మాయిలు. వాళ్ళైతే ఇలాంటి స్కామ్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో, మీరు ఒకవేళ పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినా మీకు ఏం లాభం ఉండదు. ఎందుకంటే ఆ గ్యాంగ్స్ పోలీస్ వాళ్ళతో టై అప్ ఉంటుంది. అండ్ సెకండ్‌లీ తాయి వాళ్ళు తాయి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇండియన్స్‌కి సపోర్ట్ చేయరు. సో, జాగ్రత్తగా ఉండండి. ఏంటి భయ్యా అమ్మాయి లేకుండా థాయిలాండ్ వెళ్లి ఏం చేయమంటావు అని మీరు కంగారు పడొద్దు. సేఫ్ ప్లేసెస్ అండ్ దీనికి సొల్యూషన్ కూడా నా దగ్గర ఉంది. ఈ వీడియోలోనే ఎండింగ్‌లో చెప్తాను. వెయిట్ చేయండి. మనం మాట్లాడే నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి లేడీ డ్రింక్స్ అండ్ బిల్ స్కామ్. థాయిలాండ్ అంటేనే గోగో బార్స్‌కి చాలా ఫేమస్. పటాయాలో సాయ్ 6 ఏరియా అండ్ బ్యాంకాక్‌లో సాయ్ కౌబాయ్ ఏరియాలో ఈ గోగో బార్స్ చాలా ఎక్కువుంటాయి. ఇక్కడ ఒక అమ్మాయి నీతో కూర్చోవాలంటే వాళ్ళకి మీరు లేడీ డ్రింక్ కొనివ్వాలి. అది యూజువల్లీ మన డ్రింక్ ఓ 100 బాటిలుంటే వాళ్ళ డ్రింక్ ఒక 200 బాటిలు, 250 బాటిలుంటుంది. ప్లస్ మోస్ట్‌లీ బిల్ చాలా ట్రాన్స్‌పరెంట్ ఉంటుంది. మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి వాళ్ళు బిల్ అప్డేట్ చేసి మీ టేబుల్ ముందే పెట్టేస్తారు. ఎందుకంటే ట్రాన్స్‌పరెంట్‌లీ బిల్ మెయింటైన్ చేయడానికి. కానీ కొంతమంది అమ్మాయిలు ఫాస్ట్‌గా కావాలని డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు. ప్రతి 5 మినిట్స్‌కి ఇంకో డ్రింక్ కొనమని నీతో క్యూట్‌గా మాట్లాడుతుంటారు. అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండొద్దు. వెంటనే వేరే బార్‌కి వెళ్ళిపోండి. మొత్తం మనీ ఒకే ప్లేస్‌లో ఖర్చు పెట్టే కంటే ఒక 3, 4 ప్లేసెస్ తిరిగి డిఫరెంట్ బార్స్ అండ్ అక్కడ థాయిలాండ్‌లో వేలకు వేల అమ్మాయిలుంటారు. చాలా పబ్స్ ఉంటాయి. సో, మైండ్‌ఫుల్లీ స్పెండ్ చేయండి. ఈ పబ్స్‌లో ఓవర్‌గా తాగొద్దు. ఒకవేళ గాని ఓవర్‌గా తాగి కాన్షియస్‌గా లేరు అంటే మీ బిల్‌లో ఎక్స్‌ట్రా ఐటెమ్స్ యాడ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, జాగ్రత్త పడండి. మన నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చేసి టిండర్ అండ్ బంబుల్ స్కామ్స్. టిండర్ యాప్‌లో, బంబుల్ యాప్‌లో గాని మీరుంటే మీకు బీభత్సంగా మ్యాచ్‌లొచ్చేస్తాయి. ఏంట్రా బాబు! నా అదృష్టం ఎంత బాగుందని అనుకుంటారేమో. కానీ అక్కడికెళ్ళాక సీన్ అది వేరే. ఒక్కసారి మీ మ్యాచొచ్చి ఎవరో అమ్మాయితో మాట్లాడి మీరు గాని కలుద్దాం అని ఫిక్స్ అయితే అక్కడ ఫోటోలో కనిపించే అమ్మాయి, బయటొచ్చే అమ్మాయి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడైతే స్నాప్‌చాట్ ఫిల్టర్‌లు, ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్‌లు వచ్చేసాయి. సో, టిండర్ అండ్ బంబుల్స్‌కి దూరంగానే ఉండండి. ఒకవేళ మిమ్మల్ని ఎక్కడైనా రండి, మనం ఆ పబ్‌లో కలుద్దాం, అక్కడ కలుద్దాం అంటే ఆ అమ్మాయి మోస్ట్‌లీ అక్కడ పనిచేస్తున్న అమ్మాయి అవ్వచ్చు. సో, మీకు బిల్ స్కామ్ అక్కడ అవ్వచ్చు. సో, టిండర్ అండ్ బంబుల్స్‌ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పింగ్ పాంగ్ స్కామ్. పింగ్ పాంగ్ షో చాలా ఎక్సైటింగ్‌గా వాళ్ళు మీకు చూపిస్తారు. మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మంచిగా ఒక పాంప్లెట్ తీసి మంచి ఎక్సైటింగ్ స్టఫ్, ఎక్సైటింగ్ బొమ్మలేసి చూపిస్తాడు. కానీ అక్కడికెళ్ళాక మీకు గుడ్ ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు, బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. కానీ మోస్ట్‌లీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. బికాజ్ అదంత ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీ దగ్గర బాగా డబ్బులు గుంజడానికి ట్రై చేస్తారు. మీ డ్రింక్స్ ఓవర్ ప్రైస్డ్ ఉంటాయి. ఎక్స్‌ట్రా టిప్ అడగడం, ఎక్స్‌ట్రా డబ్బులు అడగడం లాంటివి చేస్తారు. సో, దాని నుంచి తప్పించుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ డోంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఎ థాయ్ గర్ల్ హూ వర్క్స్ ఇన్ ఎ బార్ ఆర్ మసాజ్ సెంటర్. థాయిలాండ్‌లో మసాజ్ అమ్మాయిలు గాని, పబ్‌లో పనిచేసే అమ్మాయిని గాని, బార్ గర్ల్స్‌ని గాని వీళ్ళని లవ్ చేయడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఒక ఎమోషనల్ టాక్టిక్ యూజ్ చేసి మీ దగ్గర డబ్బులు లాగడానికి ట్రై చేస్తారు. మిమ్మల్ని బయటికి తీసుకెళ్దాం, మనం కలుద్దాం, అక్కడికెళ్దాం, ఇక్కడికెళ్దాం అని తీసుకెళ్తారు. బిల్లు వాళ్ళు కడతారు. మిమ్మల్ని కట్టనివ్వరు. మీరు ప్రేమలో పడే ఛాన్స్ ఉంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ఏదో టాక్టిక్ వాడతారు. మా తమ్ముడికి ఒంట్లో బాలేదు, మా ఇంట్లో బర్రెలున్నాయి, వాటికి ఒంట్లో బాలేదని డబ్బులు అడగడానికి ట్రై చేస్తారు. సో, డోంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దెమ్. పర్సనల్ కాంటాక్ట్ మెయింటైన్ చేయకుండా ఉండండి. అదే మీకు మంచిది. సో, ఇప్పటివరకైతే స్కామ్స్‌ని ఎలా అవాయిడ్ చేయాలి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలో చెప్పాను. సో, ఇప్పుడు మనం ఎంజాయ్ చేయడానికి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎటువంటి ప్లేసెస్‌లో మనకి ఫుల్ ఎంజాయ్‌మెంట్ అండ్ వర్త్ ద మనీ అనిపిస్తదో ఇప్పుడు చెప్తాను. సో,
సాయంత్రం అవ్వగానే మీరు ఖచ్చితంగా 8 ఆర్ 9 ఆ టైంకి వాకింగ్ స్ట్రీట్‌కయితే ఎళ్ళిపోండి. పటాయాలో ఉంటాయి వాకింగ్ స్ట్రీట్‌కెళ్ళిపోండి. అక్కడైతే మీకు చాలా ఇండియన్ పబ్స్ అయ్యి ఉంటాయి. ఇండియన్ పబ్స్‌లో కూడా జాగ్రత్తగా ఉండండి. అక్కడ కూడా సో, వాకింగ్ స్ట్రీట్ మీరు 9, 10, 11, 12 అప్పటి వరకు అక్కడ వైబ్ అయితే బావుంటుంది. ప్లస్ మీకు వాకింగ్ స్ట్రీట్‌లో కొంచెం రేట్‌లెక్కువ ఉంటాయి. డ్రింక్స్ గానీ, అమ్మాయిలు గానీ, వాళ్ళ ఇది గానీ కొంచెం ఎక్కువుంటుంది. సో, నన్నడిగితే ఏంటంటే వాకింగ్ స్ట్రీట్ 12 వరకు బానే ఉంటుంది. 1 వరకు. ఆ తర్వాత మీరు ట్రీ హౌస్ పార్టీ అని ఉంటుంది. ట్రీ టౌన్ పార్టీ ఉంటుంది. ట్రీ టౌన్ పార్టీకెళ్ళిపోండి. అక్కడ మీకు కొంచెం చీపర్ డ్రింక్స్ దొరుకుతాయి. లైవ్‌లీ వైబ్ ఉంటుంది. ఎక్కువ రష్ ఉండదు. అందరూ వాకింగ్ పార్టీ అంటే వాకింగ్ స్ట్రీట్‌కెళ్ళిపోతుంటారు. అక్కడికి వెళ్ళొద్దు. ట్రీ టౌన్ పార్టీకెళ్ళండి. అక్కడ మీకు మంచి వైబ్ ఉంటుంది. చాలా ప్లెజెంట్ వైబ్ ఉంటుంది. అమ్మాయిలది కొంచెం చిల్ ఉంటారక్కడ. అది కాకుండా ఇంకొంచెం సీక్రెట్ ప్లేసెస్ ఉంటాయి. అవి కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఇంకా మన కుర్రోళ్ళకి వచ్చే డౌటొచ్చేసి భయ్యా ఫ్రీలాన్సర్‌లు వద్దన్నావు మరి ఎక్కడికెళ్ళమంటావు అంటే, సింపుల్ అండి. మీరు మసాజ్ సెంటర్‌లకెళ్తారు గదా! మోస్ట్ మసాజ్ సెంటర్‌లో అమ్మాయిలు ఒకవేళ అమ్మాయికి మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ ఎక్స్‌ట్రా సర్విస్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, మీరు వాళ్ళతో మాట్లాడుకొని అక్కడే పని కానించి ఇంటికెళ్ళిపోవడం చాలా బెటర్. ఎందుకంటే ఒకవేళ మీ రూమ్‌కి తీసుకొస్తే మీకు చాలా రిస్క్స్ అయ్యి ఉంటాయి. మీ ప్లేస్‌లోకి రావడం వల్ల. మోస్ట్ హోటల్స్ అయితే పర్వాలేదు. వాళ్ళు పాస్‌పోర్ట్‌లయి చెక్ చేసే మీకు ఆ అమ్మాయిని గట్టా మీ రూమ్‌కి పంపిస్తారు. బట్ నా సజెషన్ అయితే మీరు బయటుండే చెత్త ఇంట్లో తెచ్చుకోవద్దు. అక్కడే చేసేయండి బయటికెళ్ళి. సో, ఇదే నా సజెషన్. సో, ఎర్లీ మార్నింగ్ 3 అయ్యేసరికి మొత్తం అన్నీ క్లోజ్ అయిపోతాయి. మోస్ట్ పబ్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. బట్ పెద్ద క్లబ్స్ అయితే ఓపెన్‌లో ఉంటాయి. మోస్ట్‌లీ మీరు ఎక్కడైతే రోడ్డు మీద చూసే బార్ గర్ల్స్‌ని గాని, సాయ్ సిక్స్‌లో ఉండే అమ్మాయిలు గాని, వాకింగ్ స్ట్రీట్‌లో ఉండే అమ్మాయిలు గాని, వీళ్ళందరూ 3:00 అయిన తర్వాత పార్టీ చేసుకోవడానికెళ్తారు. సో, మోస్ట్‌లీ మీరు పబ్స్‌లోకి ఎంటర్ అయిపోతే అక్కడ మీకు మంచి లైవ్‌లీ వైబ్ ఉంటుంది. అందరూ మాక్సిమం అమ్మాయిలే కనిపిస్తారు. మెన్ టు ఉమెన్ రేషియో చాలా బావుంటది. ఎక్కువ మంది అమ్మాయిలు కనిపించడం. సో, అరౌండ్ 3 పీఎం ఐ మీన్ సారీ 3 ఏఎం పబ్స్‌లోకి ఎంటర్ అయిపోవడం బెస్ట్. అక్కడ కూడా మీకు వైబ్ చాలా బావుంటుంది. ఇది కాకుండా నైట్ టైమ్ ఒంటరిగా తిరగడానికి యాస్ ఎ గ్రూప్‌గా వెళ్ళడానికి ట్రై చేయండి. ఒంటరిగా తిరగకుండా ఉండండి. ప్లస్ డార్క్ షేడీ ఏరియాస్‌ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే థాయిలాండ్‌లో ట్రాఫికింగ్ కూడా చాలా ఎక్కువవుతుంది. మీరు బలంగా గట్టిగా ఉంటే పర్వాలేదు. కానీ వీక్‌గా ఉంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఏమైనా చేయొచ్చు. సో, అది కూడా జాగ్రత్త తీసుకోండి. ఇంకా రోడ్డు మీద కూడా ఏది పడితే అది తినొద్దు భయ్యా. కప్ప మాంసం, క్రొకోడైల్ మాంసం ఇలాంటివన్నీ చూడ్డానికి బావుంటాయి. తినాలనుకుంటే మాత్రం వాళ్ళు వాడే ఆయిల్ గాని, వాళ్ళు వాడేది ఫిష్ ఆయిల్ మోస్ట్‌లీ. మంచి ఆయిల్ వాడరు. మీ కడుపు పాడయ్యే ఛాన్స్ ఉంది. ఏదో 1, 2 టేస్ట్ కోసం ట్రై చేస్తే పర్లేదు గానీ, అదే అస్తమాటికి తినొద్దు. స్ట్రీట్ ఫుడ్ చూడ్డానికి ఎంత చీప్‌గా ఉందో, అంత అన్‌హైజీనిక్‌గా కూడా తయారయ్యే ఛాన్స్ ఉంది. మోస్ట్‌లీ ఇండియన్ రెస్టారెంట్స్ అవి ఫైండ్ చేసి తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ హెల్త్ పాడైతే మొత్తం ట్రిప్పే పాడైపోద్ది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఒకవేళ ఏమైనా యాక్టివిటీస్ బుక్ చేసుకోవాలంటే, మీరు లోకల్‌లో అలా తిరుగుతూ ఉంటే మీకు ఖచ్చితంగా టూర్స్ అండ్ ట్రావెల్సోడు గాని, బ్రోకర్‌లు చాలామంది కనిపిస్తారు. వాళ్ళ ద్వారా బుక్ చేసుకోవడం వల్ల మీకు చాలా తక్కువ పడుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 'అల్కజార్' షో డైరెక్ట్‌గా ఎళ్లి నేను ప్రైస్ అడిగితే చాలా ఎక్కువ చెప్పాడు. సో, ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ 'అల్కజార్' షోకి ఆపోజిట్‌లో ఒక చిన్న కొట్టులాగా ఉంటది. పాన్ షాప్ లాగా. కానీ అది టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళది. వాళ్ళని అడిగి చూస్తే వాళ్ళు నాకు చాలా డిస్కౌంట్ ఇచ్చారు. వాళ్ళకొక గ్రూప్ ఉందన్నమాట. ఆ గ్రూప్‌లో మమ్మల్ని యాడ్ చేసి తక్కువ రేట్‌కి ఇచ్చారు. అలాగే 'టైగర్ షో', 'టైగర్ పార్క్', 'డాల్ఫిన్ షో' వీటన్నిటికి కూడా ఆవిడే బుక్ చేస్తుంది. ఏజెంట్ బుకింగ్ ద్వారా వెళ్తే మీకు కొంచెం తక్కువ ప్రైస్ పడుద్ది అండ్ బెస్ట్ కూడా. బ్యాంకాక్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ కావ్సాన్ రోడ్ భయ్యా. కావ్సాన్ రోడ్ చాలా లైవ్‌లీ ఉంటుంది. యంగ్ పీపుల్, యంగ్ ఎనర్జీ మొత్తం అంతా చాలా సరదాగా వెరీ వెల్కమింగ్ నేచర్‌తో పార్టీ చేసుకోవచ్చు. డిఫరెంట్ కంట్రీస్ నుంచి జనాలొస్తారు బ్యాక్ ప్యాకింగ్ కోసం. కావ్సాన్ రోడ్ మిస్ అవ్వకండి. మీరు అవాయిడ్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి నానా ప్లాజా. అటువైపు వెళ్ళొద్దు. ఎందుకంటే నేను నానా ప్లాజా వెళ్ళాను. ఎంట్రీలో నా పాస్‌పోర్ట్ అడిగారు. పాస్‌పోర్ట్ చెక్ చేసి ఆ తర్వాత లోపలికి పంపించారు. ప్లస్ మీరు ఫోను బయటకి తీయకూడదు. ఫోను బయటకి తీసి వీడియో తీస్తున్నట్టు వారికి తెలిసిందా, అంతే మిమ్మల్ని అక్కడ ఎత్తి పడేస్తారు. సో, ప్లస్ చాలా ఎక్స్‌పెన్సివ్ గూడా. పటాయాలో ఉన్నంత కాస్ట్ ఎఫెక్టివ్ నేనెక్కడ చూడలేదు. బ్యాంకాక్ ఈస్ వెరీ ఎక్స్‌పెన్సివ్. బ్యాంకాక్‌లో నానా ప్లేస్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. కావ్సాన్ రోడ్‌లో మీకు లైవ్ పార్టీ నేచర్ అది చాలా బావుంటుంది. అక్కడికెళ్ళి మీరు బాగా చిల్ అవ్వచ్చు. బియర్ రేట్ గాని, మందు రేట్ గాని అవి వెరీ రీజనబుల్‌గానే ఉన్నాయి. నేనెళ్లి చూసాను. చాలా బావుంటుంది. కావ్సాన్ రోడ్ మిస్ అవ్వకండి. ఇంకా మీరు థాయిలాండ్ ఒకవేళ వెళ్దాం అనుకుంటే, నా థాయిలాండ్ ఫుల్ టూర్ ఇటినరీ వీడియో ఉంటుంది. అది ఖచ్చితంగా చూడండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు పర్సనల్ వన్ ఆన్ వన్ కాల్ థాయిలాండ్ ఎలా వెళ్ళాలి?
ఎలా ప్లాన్ చేసుకోవాలి, లేదా ఎలా బుక్ చేసుకోవాలి, మొత్తం క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఏమైనా డౌట్స్ ఉన్నా నాతో ఒక 1-on-1 కాల్ బుక్ చేసుకోవచ్చు. మీరు నాకు ఐదర్ బై ఈమెయిల్ ఆర్ నా ఇన్‌స్టా అకౌంట్‌కి మెసేజ్ చేయండి. నేను మీకు గెట్ బ్యాక్ చేస్తాను. వి కెన్ కనెక్ట్ ఆన్ అ జూమ్ కాల్‌లో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. నా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ షేర్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థాంక్ యూ.